ఆచి చికెన్ మసాలా. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల్లో 1043 మంది కండక్టర్లు ఉండగా 869 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరంతా సమ్మె చేస్తున్నారు. దీంతో మెదక్ జిల్లాలో ఎక్కడికక్కడ బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నగేష్ గౌడ్ అందిస్తారు. డిపోలన్నీ ఎక్కడికక్కడ బస్సులను నిలిచిపోయాయి, డిపోలోనే ఉండిపోయాయి. అయితే కార్మికులు ప్రధానంగా డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఆ డిమాండ్లు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కార్మిక నాయకులు అంటున్నారు. ఇప్పుడు మనతో కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అసలు మీ డిమాండ్లు ఏంటి? ఆర్టీసీలో విలీనం చేయడంతో పాటు, ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు ఇంకే డిమాండ్లు ఉన్నాయి? నా పేరు రాఘవరెడ్డి, నేను రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్ను. మేము ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తలపెట్టినటువంటి సమ్మెలో భాగంగా సంగారెడ్డి డిపోలో కూడా సక్సెస్ఫుల్గా 100కు 100% ఈరోజు సమ్మె జరుగుతుంది. మేము కొత్తగా పెట్టిన డిమాండ్లు అంటూ ఏమీ లేవు. ఏదైతే ప్రభుత్వాలు ఎలక్షన్లకు ముందు ఒక మేనిఫెస్టో పెట్టుకుంటారు, ఆ మేనిఫెస్టో అనేది వాళ్ళకు ఒక ఖురాను, భగవద్గీత, బైబిల్తో సమానం. అందులో పెట్టినటువంటి డిమాండ్స్నే మేము ఈరోజు అడుగుతున్నాం. కొత్త డిమాండ్లు ఏం పెట్టలేదు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లు ఇంప్లిమెంట్ చేయమని చెప్పని దాదాపు 2 సంవత్సరాలుగా మేము అట్లా యాజమాన్యంతో కానీ ప్రభుత్వంతో కానీ అడుగుతున్నాము. అందులో భాగంగా గత సంవత్సరం 25లో కూడా ఇదే పొన్నం మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మమ్మల్ని, అందులో నేను కూడా చర్చలేకపోయినాను, సెక్రటరియట్లోకి పిలిచి మీరు పెట్టిన డిమాండ్లు సామరస్యంగా ఉన్నాయి, మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఈ డిమాండ్స్ని మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సంవత్సర కాలం తర్వాత కూడా మళ్ళీ ఎటువంటి డిమాండ్లకైనా ఇంప్లిమెంట్ చేయకపోవడంతో మళ్ళీ మేము ఒక సమ్మె నోటీస్ ఇచ్చి ఈరోజు జేఏసీలో భాగంగా ముందుకు పోవడం జరిగింది. జేఏసీలో భాగంగా ముందుకు పోయినప్పుడు డిమాండ్లను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ, ఎందుకంటే మేము ఏ రేటు కోరడం లేదు. ఎలక్ట్రికల్ బస్సులు తెస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సులు తెస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు, ఎలక్ట్రికల్ బస్సులు తెమ్మనే చెప్తున్నాము. కానీ అది మేనేజ్మెంట్, ప్రభుత్వమే దాంట్లో కొనుగోలు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే మేము ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి ప్రైవేటీల చేతుల్లో పెట్టినారు ఇప్పటికే సిటీలో, అది మొత్తం ప్రైవేటేషన్ రూపంలో పోతుంది. మీరు ప్రభుత్వం ఏమంటుంది, ఆర్టీసీని మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అనుకున్నప్పుడు, మీరు గుండెల్లో పెట్టుకునేటప్పుడు మీరు కొనుగోలు ఎందుకు చేయరు? మీరు చెప్పండి. ఈ సమ్మె అంటే అందరూ భాగస్వాములు అయ్యారు కదా, ఈ రోజుతో ఒకరోజా లేదంటే కొనసాగిస్తారా ప్రభుత్వం చర్చ జరిపే వరకు? ఇది అంచెలుగా కొనసాగుతుంది. ఎందుకంటే మా న్యాయమైన సమస్యల్ని పరిష్కరించేంత వరకు ఉధృతంగా చేస్తాం. ముఖ్యంగా న్యాయమైన సమస్యలు ఏంటంటే ప్రభుత్వంలో విలీనం మెయిన్ ఇంపార్టెంట్. మీరు చెప్పిందే అది. ఆ తర్వాత యూనియన్లు ఇస్తామని చెప్పి ఉన్నారు, మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడు మీకు మీ ఎలక్షన్లప్పుడు మా అవసరం వచ్చింది, మమ్మల్ని వాడుకున్నారు. మీ ప్రభుత్వం రావాలని మేము కూడా చాలా కీలకంగా పనిచేసి మీ ప్రభుత్వాన్ని ఏరి కోరి తెచ్చుకున్నాం. అయినా మీరు పట్టించుకోలే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మన అణిచివేసిందో అంతకంటే ఎక్కువ చేస్తారు. ఇప్పటికైనా మించిపోయలేదు. చేస్తావా చేస్తావా? మాతో పెట్టుకున్నాడు గత ప్రభుత్వాలు చూసిండు మీరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు చూసిండు, చంద్రశేఖరరావు చూసిండు. తదుపరి నెక్స్ట్ నీదే ఉంటుంది. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా తక్షణమే ఇవాళనే మా జేఏసీ రాష్ట్ర నాయకులు పిలిచి మా న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలి. లేనిడేలా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా చేసి మా న్యాయమైన సమస్యలను సాల్వ్ చేసుకుంటామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీరు సమ్మెకు ఎందుకు వెళ్తున్నారు? మాకు పిఆర్సీలు కావాలి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. అవే మా డిమాండ్స్. 3 డిమాండ్స్ ఉన్నాయి, అవి మాత్రం కావాలి. అయిన దాకా మేము సమ్మె విరమించాము. ఎంతకాలంగా ఉన్నారు సర్వీస్లో మీరు? నాది 26 ఇయర్స్. ఏ డిమాండ్ ప్రధానంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. మా 2021, 25 పిఆర్సీలు రావాలి. అవి మా డిమాండ్స్. యూనియన్ కావాలి మాకు. నేను సంగారెడ్డి డిపోలని సునీత కండక్టర్ను మాట్లాడుతున్నాను. మాకు మూడు డిమాండ్లు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వంలోని నీలం చేసేది, మాకు 2 పిఆర్సీలు రావాలి, మా యూనియన్ కూడా అమలు చేయాలి. ఇంకోటి మాకు బాధ్యత అనేది మీరు పెట్టినయే, మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాము. వేరే
కోరికలు మాకు ఏమీ లేవు. ఆ రేవంత్ అన్న నీకు దయచేసి చెప్తున్నాం, మేము నువ్వు గెలవడానికి కారణం మేము పల్లె పల్లెకు తిరిగినాం. కాంగ్రెస్ వస్తుందని ఎంతో సంతోషం పడ్డాము. మీరు గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అన్న? మమ్మల్ని ఆడోళ్ళని రోడ్ల మీద వేసినాము. పొద్దున 7 గంటలకు డ్యూటీకి ఎక్కితే 1 గంటకు డ్యూటీ అవుతున్నది. మా పిల్లలు మమ్మల్ని చూసే నాదుడే లేదు, మేము చెప్పుకునే నాదుడే లేదు. మేము చిన్న చిన్న దానికి కూడా మాకు సస్పెండ్లు మళ్ళీ రిమోలు ఇస్తున్నారు. మేము ఎంతో మంది 150 మందిని ఎక్కించినా కానీ మేము కష్టపడి మేము చెమటోడుచినా కానీ మేము కష్టపడుతున్నాము. నీ గురించి పేరు రావాలని పేరు రావాలని మేము ఎంతో ఆశిస్తున్నాము. మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 1000కి పైగా కండక్టర్లు, 800లకు పైగా డ్రైవర్లు అయితే సమ్మెలో ఉన్నారు. వారంతా ప్రధానంగా 32 డిమాండ్లు అయితే చెబుతూ ఉన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ తమ న్యాయమైన డిమాండ్ చేయడం లేదు, ఏవైతే పరిష్కరించడం లేదు. తర్వాత ఫిట్మెంట్ కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ఇతర సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యము. వాటికి సాధించడం కోసమే మేము సమ్మెలో ఉన్నాం. ప్రజలను ఇబ్బంది కలిగించడం మా ఉద్దేశం కాదని చెప్పి ఇక్కడ కార్మికులు చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.